హలో నమస్తే, వెల్కమ్ టు రియాలిటీ చెక్. ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య సీట్ల సర్దుబాటు అంశం కొలిక్కొచ్చింది. నిజానికి సీట్ల సర్దుబాటు చిక్కుముడిగా ఉంటుంది అని అందరూ భావించినప్పటికీ అనూహ్యంగా కేవలం ఒక్కరోజు వ్యవధిలోనే మూడు పార్టీలు ఎన్ని సీట్లకు పోటీ చేయాలనే అంశంపైన క్లారిటీకి వచ్చేశారు. భారతీయ జనతా పార్టీ కేంద్ర నాయకత్వం వచ్చి చంద్రబాబు నాయుడు గారితో చర్చలు జరిపిన మీదట సీట్లు ఎవరికి ఎన్ని అనేది ఒక క్లారిటీ తీసుకొచ్చారు. అంతేకాదు ఈ చర్చల్లో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర నాయకత్వం ఎవరు పార్టిసిపేట్ చేయకపోవడం వెనక రకరకాల విశ్లేషణలు వస్తున్నాయి. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షులు కానీ రాష్ట్ర నాయకులు కానీ ఎవరు కూడా చంద్రబాబు, పవన్ కళ్యాణ్తో చర్చల సందర్భంగా లేరు. కేవలం కేంద్ర నాయకత్వం, గజేంద్ర సింగ్ షెకావత్ మాత్రమే ఈ చర్చల్లో పార్టిసిపేట్ చేశారు. రాష్ట్ర నాయకత్వం ఎందుకు లేదు అనేది ఒక చర్చ అయితే, సీట్ల సర్దుబాటుకు సంబంధించిన అంశం ఎవరో చర్చ. ఈ అంశంపైన మనతో మాట్లాడడానికి సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ కేఎస్ ప్రసాద్ గారు లైవ్లో జాయిన్ అవుతున్నారు. ప్రసాద్ గారు నమస్తే, వెల్కమ్ టు ఇహా. నమస్తే అండి. సీట్ల సర్దుబాటు ఓకేనా, బాగానే అనిపించిందా మీకు? సార్ ఒక చిన్న విషయం, ఇది చూడండి, జనసేన లెటర్ హెడ్ మీద ఏమని బీజేపీకి 6 ఎంపీలు, 10 అసెంబ్లీలు, టీడీపీకి 17, 144 అసెంబ్లీలు, జనసేన పార్టీకి 2 పార్లమెంట్లో 21 అసెంబ్లీలు. ఈయనవడండి మధ్యలో జనసేన. అసలు వాట్ కెపాసిటీ ఈజ్ డిక్లేరింగ్ దిస్ ఫస్ట్ ఆఫ్ ఆల్? ఎందుకంటే ఓ 400 పార్టీలు పైకి గెలిచేస్తాం, పీకేస్తాం, దేశాన్ని పందిరేసేస్తామని చెప్తున్నాం లోకలు. ఈ 32-42 ఏళ్ళు బట్టి మనం ఉద్ధరించి ఊళ్ళు వెళ్ళేస్తున్నాం అని చెప్పి మనం చిన్నపిల్లలు చేసి ఆ పచ్చల్లోని, పేపర్లోని, పెట్రోల్ బంక్ నమ్మితో ఆ పెట్టకథలు చెప్తున్నా ఈ పకోడీగాళ్ళు. వీళ్ళందరూ ఇంట్లో ముసుగేసుకుని కూర్చుంటే తగుదునామా అని ఔన్నత్యం లేనోడు అనౌన్స్ చేస్తే ఏమనాలి సార్? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఔన్నత్యం లేనుంటే సార్, 3 పార్టీలు కలిసి అవునండి. ఔన్నత్యం లేని నేను ఎందుకు చెప్తున్నానంటే, నాకు చచ్చినా తెలుగుదేశం వద్దన్నోడిని బలవంతాన్ని దేహీ అని బతిమాలుకుని తెలుగుదేశంతో పొత్తు పెట్టించడానికి మాత్రమే ఉపయోగపడే ఒక ఇన్స్ట్రుమెంట్. రెండోది, బీజేపీ కూడా తెలుగుదేశాన్ని మడతెట్టడానికి పావు కింద కదపబడుతున్న ఒక జనసేన. మూడోది, ఈ తెలుగుదేశం చేతకాని ససవతనానికి ఎన్నేళ్ళకి 6 పార్లమెంట్లు, 10 అసెంబ్లీ స్థానాలు, ఢిల్లీపై 3 రోజులు కూర్చుని ఏంటి మేము మీకు 6 అసెంబ్లీలు ఇస్తాం, 10 పార్లమెంట్లు ఇస్తామండి, 10 అసెంబ్లీలు ఇస్తాం, 6 పార్లమెంట్లు ఇస్తామని బతిమాలుకుని ఎక్కడ తీసుకొచ్చి గజేంద్ర షెకావత్తో మీటింగ్ పెట్టుకుంటే వీళ్ళందరూ గొడ్డుపోయారు. పురంధేశ్వరమ్మను బీజేపీలో తగుదనమ్మ అని మన ఎత్తి మీదకి వస్తారు కదా, మా పూడి తిరుపతిరావు గారు, ఆ తర్వాత జీవీఎల్, ఎందుకంటే రాష్ట్రానికి శకుని కదా. మూడో అలా మా అబ్బాబ్బా మెట్టి దెబ్బలు తిన్నాడు ఏబిఎన్ ఛానల్లో. ఆ మహానుభావుడు ఏదో వైస్ ప్రెసిడెంట్, ఏదో క్యాడర్ కూడా కదా. ఏ వీళ్ళందరూ ఎవరుంటారు సార్? జాతీయ నాయకత్వం ఒక్కరుంటే కాదా? మీకు నచ్చిన మీకు ఇష్టమైన వాళ్ళంతా కనపడాలి చర్చలో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఒక్కడే ఉన్నాడు, మిగతా వాళ్ళు ఏంటి సొంత కూర్చొని మాట్లాడతారా? ఒకరు మాట్లాడితే ఒక రిప్రజెంటేటివ్ సరిపోరా మరి కదా? సదా గజేంద్ర షెకావత్ 175 నియోజకవర్గాలు అవకాశం పెట్టేసేటి మనోడు అని 6-7 కదా. దానికి 6-7 నియోజకవర్గాల పేర్లు నేను చెప్పగలను. గజేంద్ర షెకావత్ ఉంటారు, రాష్ట్ర పార్టీ నాయకులు లిస్ట్ ఇచ్చుంటారు, చూసుంటాడు. ఆయన కాన్స్టెన్సీ లేదని తెలియదు కదా, నంబరే కదా ఇప్పుడు మాట్లాడుకుంది. అంటే నియోజకవర్గాలు మీకు మాట నెగిటివ్ గా చూడకండి సార్ కూటమిని. ఓహో చూడండి, మీరు అయితే ఫస్ట్ కానీ మీరు 5 ఛానల్ నుంచి వచ్చారు కదా, ఈ జన్మ కొదలదు మీకు ఆ బూజు బుర్రలో. ఒక మాట చెప్తాను, జాగ్రత్త వినండి సార్. ఇప్పుడు గతిరేణకు మెతిరేణ మొగుళ్ళు లాంటి పొత్తోడు పెట్టుకుని వీళ్ళు తీసుకొచ్చి ఇస్తున్న లింగలింగమైన 6-10 స్థానాలకి ఈ 6-10 వ్యాపారానికి ఈ మధ్యలో జీవీఎల్ అటువంటి నేను అనకాపల్లి నిలబడాలా లేకపోతే విశాఖపట్నం నిలబడాలా, జుట్లు పీక్కు చచ్చిపోతూ ఇక్కడ ఈ పురంధేశ్వరమ్మ ఎలాగైనా సరే మా ఇంటి చుట్టపొడి కడుపు కొట్టి నేనే విశాఖపట్నం అని తిరుగుతున్న పురంధేశ్వరమ్మ. వీళ్ళందరి సంగతులు అందరికీ తెలిసిన విషయాలు. మధ్యలో ఈ దిక్కుమాల పారాచూట్ బ్యాచ్ ఒకటి దమ్మిడికి పనికిరాని వాళ్ళు. సో వీళ్ళందరిని పట్టుకుని ఏటి సాధించడానికి గజేంద్ర షెకావత్ని తీసుకొచ్చారు అంటే మీకేటి అర్థమైంది నాకు తెలియదు, కానీ నాకు అర్థమైంది ఒకటి చెప్తాను. చెప్పండి. నేను ఒక జాతీయ బీజేపీ పార్టీగా నరేంద్ర మోడీ, అమిత్ షానే నేను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న బీజేపీ దమ్మిడికి పనికిరాని వాళ్ళు. మేము ఏడు చెప్తే పంచేంద్రియాలు మూసుకుని నేనే బ్యాచ్ అంచేత మేము ఏడు చేసినా చెల్తుంది అన్న భరోసాతో వాళ్ళు వచ్చారు. జాతీయ పార్టీ చెప్తే వినాల్సిందే కదా సార్, ఎవరైనా అంతే కదా. ముఖ్యమంత్రులే చెప్తే వినాలి, జాతీయ పార్టీలు చెప్తే నాయకత్వం ఏముంది? అయిపోయింది సార్. కాదు నాకు తెలియక అడుగుతుంది సార్, మనలో మనకి అంటే వీళ్ళని ఇంత చిన్నపిల్లలు చేసిన మోసంకి పవన్ కళ్యాణ్ లాంటి కూడా ఇంకా పొత్తులు 24, 21, 23 వాళ్ళ దగ్గర నిడదవోలు మా కందులు దొరకేసుకని చెప్పి అనౌన్స్ చేసి మరీ లోపలికి వెళ్తాడు. అవును, ఇదేటిదే అని అడుగుతున్నా. ఒకటి, ఇది యాక్షనా, ఓవర్ యాక్షనా, లేకపోతే పద్ధతి పాడు లేకుండా ఏది పడితే ఎవరికి నచ్చింది అది పొత్తులు చేసుకోవడానికి వస్తుండ్రా. ఒక రాష్ట్ర నాయకత్వాన్ని కన్సిడర్ చేయని ఒక జాతీయ పార్టీ పొత్తు ధర్మానికి అనౌన్స్ చేసుకోవడానికి 21 స్థానాల్లో లేదా 24 స్థానాల్లో కొన్న దగ్గరికి పోనీ అమ్మ లోపలికి వెళ్తే నాకు మడతట్టేస్తారు 21 వస్తాయి కాబట్టి గబగబా పోనీ 24 అనౌన్స్ చేసుకున్నాడే.
5 అనౌన్స్ చేశాడు కదా, మిగిలిన 19 గబగబా అనౌన్స్ చేయాలి కదా. చేస్తుంటే ఆయనకి 24 మిగిలి ఉన్నాయి. 24 మిగిలి ఉంటాయి కదా. ఒకటి అనౌన్స్ చేయడంలో అంతర్యం ఏంటి? మళ్ళీ మడతడిపోవడానికి రెడీగా ఉన్నాడని అర్థమే కదా. ఇక్కడ వీళ్ళు ఏటి ఇస్తారో తెలియదు, ఎందుకు ఇస్తున్నారో తెలియదు, ఎవరికి ఇస్తారో కూడా తెలియదు. ఈ బీజేపీ వాళ్ళు 6-10 ఏ ప్రాతిపదిక మీద అండి? నిజమే 10 అసెంబ్లీలు తీసుకున్నారు. పోయిన సార్ 12 ఇచ్చారు. నిజానికి 2014లో బీజేపీకి 12 అసెంబ్లీలు ఇచ్చారు సార్ కదా. 2014 కంటే ఇప్పుడు బీజేపీ 10 ఏళ్ళు రూల్ పెరగాలి కదా. ఒక రాష్ట్ర ద్రోహి చంద్రబాబు నాయుడు ఏ పనైనా చేస్తాడు. ఎలా చెప్పనా, ఇంక అయిపోయింది. తట్టబుట్ట సర్దుకుని కేసీఆర్ గారు ఇంట్లో కూర్చోడానికి రెడీ అవుతున్న తరుణంలో తొగ్గుతున్నమ్మ మహాకూటం పెట్టి, మరి రాజశేఖర రెడ్డి గారు పట్టుమని 10 మంది కూడా గెలలేదు రాజన్న అని మన ఈటల రాజేంద్ర గారు అన్నారు, జ్ఞాపకం ఉందా? అక్కడ కూడా ఇలాగ 40 స్థానాలు లేదాన్ని పెట్టి ఇవాళ గుండు గీసి మొత్తానికి రాష్ట్రం విభజించేదాకా నిద్రపోకుండా పనిచేసిన ఏకైక వ్యక్తి అంటే చంద్రబాబు నాయుడు. అందుకే ఇక్కడ మొత్తం తట్టబుట్ట సర్ది పంపించారు. ఇప్పుడు కూడా చూడండి, 2019లో 100 కన్నా తక్కువ ఓట్లు ఇచ్చారు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు రాష్ట్రానికి వివక్షకు గురి చేసిన బీజేపీ అని. తర్వాత కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ పాసిపోయిన లడ్లు అని చెప్పింది ఎవడండి? పవన్ కళ్యాణ్ గారు. డబ్బులు ఎంత రావాలో చెప్పింది తెలిసి కూడా ఏమీ చేయకుండా తగుదనమ్మా అని శంక ఎక్కింది ఎవడు? పవన్ కళ్యాణే కదా. పగబట్టున్నారు ప్రజలు. అంటే ఈ 5 సంవత్సరాల టర్మ్ గురించి నేను మాట్లాడుతున్నాను. ఎందుకంటే గత 5 సంవత్సరాలు రాష్ట్ర ప్రయోజనం ఏది పరిరక్షించినందుకు 100 కన్నా తక్కువ ఇచ్చి 0.84% ఇచ్చి భూస్థాపితం చేశారు. పనిష్ కాదు, భూస్థాపితం చేశారు. నెక్స్ట్ ఇక్కడ ఈ తెలుగుదేశం మాకెంత వివక్షకు గురి చేసింది ఈ బీజేపీ పార్టీ, రాష్ట్రానికి ఎంత అన్యాయం చేసిందని ధర్మ పోరాట దీక్షలు గలం ఎప్పించారు. అంటే రాష్ట్రానికి నెట్ట నిలువున అన్యాయం చేస్తుంది బీజేపీ అని వీళ్ళిద్దరికీ తెలిసి కూడా ఎవడి నాటకాలు ఆడడానికి వెళ్తున్నారండి బీజేపీతో పొత్తుకి? రాష్ట్ర అవసరాల కోసం. అంటే రాష్ట్ర అవసరాల కోసం వాడు పచ్చలు నమ్ముకున్నాడు ఏదో రాష్ట్ర పనికిమాల రాతలు దాన్ని రాష్ట్ర అవసరాల దాకా రాకండి. ఒక్క నిమిషం, ఇది జస్టిఫై అయిన తర్వాత నేను రాష్ట్ర ద్రోహి అన్నది జస్టిఫై చేయాలి. ఎందుకంటే రాష్ట్రానికి ఎవడైతే అన్యాయం చేశాడో, కాంగ్రెస్ కి ఎలా భూస్థాపితం చేశారో తెలుసు కదా. ఈయన తెరచాటును వచ్చినందుకు, అంటే కొత్తగా వచ్చారు కాబట్టి రాష్ట్ర పార్టీలతో కలిసి జాతీయ పార్టీ చేస్తున్న దాష్టికానికి 5 సంవత్సరాల్లో గ్రహించగలిగిన ఆంధ్రప్రదేశ్ మేధావులు ప్రజలు భూస్థాపితం చేశారు. మళ్ళీ వాళ్ళకి తులసి నీళ్ళు పోసి పైకి తీసుకొస్తుంది ఎవరు? తెలుగుదేశం. అంచేత వీడు రాష్ట్ర ద్రోహే కాదా? ఖచ్చితంగా ద్రోహి. ఇలాంటి ద్రోహులు కూటమి ఎందుకు చెప్పనా? పోలవరంలో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు అన్నాడు. దేశాన్ని దోచుకు తింటుందని ఎవడన్నాడు? నరేంద్ర మోడీ అని చంద్రబాబు నాయుడు అన్నాడు. అంటే వీళ్ళందరూ దొంగలు ఊళ్ళు పంచుకోవడానికి వస్తున్నారు ఇప్పుడు. అంటే పోలవరం వాటాల్లో బీజేపీకి ఇవ్వడానికి, అంటే దేశంలో ఎత్తుకెళ్ళిపోయిన డబ్బుల్ని తెలుగుదేశం వాటాకి ఇవ్వడానికి వస్తున్నారా? దీనికి ఎందుకు వస్తున్నారు జనాలకు చెప్తారు, రేపు పొద్దున వస్తున్నారు ప్రధాని మోడీ చెప్తారు. బట్ రాజకీయ పార్టీల మధ్య పొద్దున వచ్చి చెప్పేదాకా నేను కోరుకోవాలండి. ఇవాళ మీరు ప్రజలకు చెప్పి పొత్తు పెట్టుకోండి. రాజకీయ పార్టీ రాష్ట్ర ప్రయోజనాలు అన్నది కనుక అండర్లైన్ చేస్తే ప్రత్యేక హోదా ఇవ్వండి బీజేపీ. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిరోధించింది బీజేపీ. రాష్ట్ర ప్రయోజనం అది కాదు. రాష్ట్ర ప్రయోజనం అది కాదు. యాజ్ కూటమి పాయింట్ ఆఫ్ వ్యూ రాష్ట్ర ప్రయోజనం ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దింపడం. అది రాష్ట్ర ప్రయోజనాలు అవుతుంది. జగన్మోహన్ రెడ్డిని దించకపోతే చేతకాంతానానికి చిన్నప్పుడు దొడ్డుకొస్తే చూడండి నాకు తోడు రాని రోడ్డు దాకా వెళ్తారు, అలా తీసుకొచ్చిన పొకొడి గల్లని చెప్పండి. రాష్ట్ర ప్రయోజనం జగన్మోహన్ రెడ్డి మళ్ళీ ఉంటే రాష్ట్ర ప్రయోజనానికి విఘాతం, శ్రీలంక అయిపోద్ది, రాష్ట్రం అప్పులపాలు అయిపోద్ది, రాష్ట్రంలో ఉండే పరిస్థితి లేదు, పరిశ్రమలు రావు, రాజధాని లేదు, ఇంకేదో కాబట్టి అయిపోయి కదా. ప్రత్యేక హోదా కంటే, రైల్వే జోన్ కంటే, మిగతా అన్నిటికంటే జగన్మోహన్ రెడ్డిని ఓడించడమే ఇప్పుడు ప్రయోజనం, రాష్ట్ర ప్రయోజనం యాజ్ ఫర్ కూటమి. దీని ఉల్లంఘనతనం అంటారు. ఒకే ఒక మాటలో చెప్పాలంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చేతనవుతుంది కదా, పొత్తు పోయారు కదా, అమరావతి రాజధానిని నరేంద్ర మోడీతో అనౌన్స్ చేయించండి. రేపు పొద్దున భారతీయ జనతా పార్టీ విధానం ఒకటే రాజధాని, అమరావతి రాజధాని. చెప్పమనండి సార్, కావాల్సింది ఇదే కదా. ఎందుకు చెప్తారు? చెప్పడు. విశాఖ స్టీల్ ప్లాంట్ నిరోధిస్తామని చెప్పమనండి. చెప్పడు. విశాఖ రైల్వే జోన్ ఇస్తారు, అది అడగరు కూడా. వీళ్ళు అడగరు. లొసుగులు అడగరు కూడా. ఆ లొసుగులే కేసులు, అవసరాలు, కన్వీనియన్స్, లొసుగులే కేసులు. అది చెప్పమనండి. మా కేసులునే లోపల ఎత్తేస్తారని భయంకి తోడు తెచ్చుకున్నావు అని. నువ్వు తోడు తెచ్చుకో, ఎత్తి తెచ్చుకో, తోడు పాయసం తోడే నీకు. సరే, సో అధికారం కోసం కదా, అరెస్టుల భయంతో కలిసారు అంతే. ఇందులో నేను చెప్తున్నాను కదా, రాష్ట్ర ప్రయోజనం ఉన్న దగ్గర ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీతో 70,000 కోట్ల పైసలకు డబ్బులు రాష్ట్రానికి అన్యాయం జరిగింది. ఫ్యాక్ట్ ఫైండింగ్ కమిటీ జయప్రకాష్ నారాయణ గారు కమిటీ చైర్మన్ గా పవన్ కళ్యాణ్ గారికి రిపోర్ట్ ఇచ్చారు. ఎందుకంటే వీళ్ళు ఎలక్ట్రల్ అంటే గొప్ప తెలివైన వాళ్ళు కదా వీళ్ళు. ఆ రోజు వెంకయ్యనాయుడికి కూడా పొగేసిన బ్యాచ్ ఇదే. విభజన హామీల్లో మన చీఫ్ సెక్రటరీలు అందరూ బర్రెలు కాస్తుంటే ఈ మనోడు తగుదనమ్మా అని కవయిత్ర మొలలో రాసిస్తే వెంకయ్యనాయుడు వచ్చేది మా ప్రభుత్వమే పందిరేస్తామని చెప్పాడు. ఏడు చేశాడు. ఆ మన్మోహన్ సింగ్ గారు పెట్టిన కాగితంలో కూడా సంతకాలు పెట్టకుండా కూర్చున్నారు. ఇది కాకుండా అయిపోయింది. ఇది కాకుండా ఎటు కానీ నిస్సరాయ స్థితిని ప్రవేశపెట్టిన వాళ్ళు మళ్ళీ ముసుగులు వేసుకుని వస్తున్నారు. ప్రజలకు చేతం అనేది గ్రహించమనండి.
ఈ దొంగలు రాష్ట్రాన్ని దాష్టికం చేయడానికి వస్తున్నారు. వీళ్ళ పేరుకి మాత్రమే ప్రభుత్వం వీళ్ళ చేతకాంతనాన్ని ఇప్పుడు పరిపాలిస్తున్న ముఖ్యమంత్రి మీద అపవాదు వేస్తూ, ఎందుకంటే ఈ రోజు మీకు మళ్ళీ చెప్తున్నా, వీళ్ళ మొహానికి ఒంటికాల మీద తపస్సు చేసిన 2027-29 దాకా రాజ్యసభలో వీళ్ళ మొహానికి ఒక్కడు కూడా వెళ్ళడు, ఉండలేడు కూడా. అంచేత వీళ్ళు దేహి అని నరేంద్ర మోడీ ఆడించే కోతాటకి ఆల్రెడీ పవన్ కళ్యాణ్ ఆడుతున్నాడు. ఈ చంద్రబాబు నాయుడు ముందే సిగ్గు సరం మాన మర్యాద వదిలేసి ఆ కోతాటకే పోతున్నాడు. ఎందుకంటే వీళ్ళకి పొత్తు రాష్ట్ర ప్రయోజనం కన్నా స్వప్రయోజనం అనేది ఖచ్చితంగా వాస్తవం. ఇది రెండోది, వీళ్ళకి సిగ్గు లేకపోతే పోయింది, వాళ్ళ సిగ్గే పోయిందండి. ఎవరికి? బీజేపీ వాళ్ళు. బీజేపీకి సిగ్గేందుకు? రాష్ట్రాన్ని నష్టం చేశారు వాళ్ళు, జనాలు భూస్థాపితం చేశారని మీరే చెప్తున్న క్రమంలో ఇప్పుడు వస్తే అడ్వాంటేజే కదా. కదా, ఎందుకంటే మనోడు అవకాశం కల్పించాడు, సిద్ధహస్తుడు కదా. ఆ రోజు కేసీఆర్కి ఎలాగ అవకాశం కల్పించాడు, ఇక్కడ ఎలాంటి అవకాశం కల్పిస్తాడు? దిక్కు దివాణం లేనోడికి పోగేసి కామినేని నెట్వర్క్ వాడికి టింగమని గెలిపిస్తాడు. ఎందుకంటే కుల ప్రాతిపదికలు ఈ తెంగర మేళాలకు అర్థం కాక గెలిపించేస్తారు. గెలిపిస్తే సేమ్ అరుణాచల్ ప్రదేశ్. మీరు ఏదో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాట్లాడినట్టు కుల ప్రాతిపదికన ఎందుకు మాట్లాడతారు? మరి ఇంకేంటి లేకపోతే ఏమి సాధించడమే 18 సంవత్సరాలు చదివిన కామినేని నెట్వర్క్ మనోడు పిలిచి మంత్రులు ఇచ్చి మాణిక్యాలరావు గెలిచాడు, బీజేపీ నుంచి మాణిక్యాలరావు గెలిచాడు. కాదు కదా, కమ్మనా కాదండి. మరి ఆయన మంత్రి చేశారు. బీజేపీ కొన్ని కరడు కట్టిన పాకెట్స్ ఉన్నాయి, అందులో మాణిక్యాలరావు కూడా ఒకటి. RSS బ్యాక్గ్రౌండ్, కరడు కట్టిన బీజేపీ వాది. ఎవరు కాదన్నారు? కృష్ణరాజు గారు ఉన్నారు, ఆయన గెలిచారు. ఆనాటి ఆయనలో 18% బీజేపీకి వచ్చింది. కరడు కట్టిన బీజేపీ అది ఎవరు కాదనగలిగా? సార్, ప్రజలకి ఎవరు ఏంటో ఖచ్చితంగా తెలుసండి. వాళ్ళకి సముచిత స్థానాలు ఇచ్చిన ఉదంతాలు ఉన్నాయి. కానీ ఈ పారాచూట్ బోగోనిగల్ని ఎవడోడో భుజాల నుంచి గన్లు పెట్టి షోల్డర్ పెట్టి ఫైల్ చేయడానికి వీళ్ళు ఎంటర్టైన్ చేస్తుంటే, పారాచూట్ ఏంటి? పారాచూట్ అంటే చేరిన తర్వాత పారాచూట్ అదే మీకు అర్థమయ్యే భాషలో చెప్పాలంటే, ఒరిజినల్ గా రాజకీయాలు చేత కాక, ప్రజాస్వామ్యంలో ప్రజల తరఫున నిలబడితే ప్రజానాయకుడి కింద ఆవిష్కరణలో చేత కాక, దొడ్డిదారులన అంటే ఉదాహరణకి రాజ్యసభలో లేదా ఇక్కడ ఎమ్మెల్సీలుగా పరివర్తనలు చెంది ఆ పార్టీల యొక్క ఆచ్ఛేదనలతో మంత్రి పదవులు పొంది వాళ్ళు రాజకీయ నాయకులుగా మొదలు పడితే చూడండి, వాళ్ళని బోగోనిగల్ని అండ్ పారాచూట్ బ్యాచ్ గల ఎందుకంటారు? కాన్స్టిట్యూషన్ ఇచ్చిన అవే ఏమంటారు, ఫ్లెక్సిబిలిటీ కదా, అవకాశం కదా మనకి ఇవాళ సమాజంలో నడవడిక. దాన్ని లోకేష్ వాడుకోకూడదు, ఇంకెవరు వాడుకోవాలి, యనమల రామకృష్ణ ఒక్కడే వాడుకోవాలి, ఎట్లుంటుందా? కండిషన్స్ ఉంటాయి, ఏం లేవు కదా. యనమల రామకృష్ణుడు 4 సార్లు ఓడిపోయి ఒకసారి గెలిచే ముక్కుతో మూలుతో ఇంకా వృద్ధాప్యంలో మామూలుగా ప్రత్యక్ష తవ్వి ఉభయ గోదావరి జిల్లాలో నిజమైన నెక్కచ్చిన తెలుగుదేశం నాయకులందరికీ భూస్థాపితం చేస్తే ప్రజల మంటకిపై శిక్ష విధిస్తుంటే బలైపోతున్న వ్యక్తి అతను. మీకు తెలుసో తెలియదు, తెలుసుకోండి. భూస్థాపితం చేసే అహంకారంతో ఎమ్మెల్సీ నుంచి మంత్రి కావడం అనేది కాకూడదని చెప్పడానికి మీరెవరు? నేను ఎవరిని కాదు సార్. మరి దీన్ని ప్రజాస్వామ్యం ప్రజానాయకుల నుంచి నేను మాట్లాడుతూ కంపారిజన్ ఇచ్చాను. మీరే అడిగారు పారాచూట్ బ్యాచ్ ఏంటి, బొగోని అంటే ఏంటని. అర్థమవుతుందా? దానికి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి కదా ప్రజలకి. ప్రజానాయకుల కింద ఆవిష్కరించబడిన క్యారెక్టర్ వెసెస్ నాయకుడు వెసెస్ ఇలాగా దమ్ముడికి ఉపయోగపడిన షార్ట్ కట్ మెథడ్లు ఎంచుకునే వాళ్ళు నాయకులు అంటే నవ్విపోతారు. వాళ్ళ జీవితంలో వాళ్ళ మొహానికి కౌన్సిలర్ కింద నిలబడితే కూడా డిపాజిట్లు రావు. ఉదాహరణకి సుజనా చౌదరి, సీఎం రమేష్, ఈ లోకేష్ లాంటి వాళ్ళు మళ్ళీ ఈసారి మంగళగిరిలో మళ్ళీ ఆర్తపల్లం పట్టుకుని రెడీగా ఉంటారు. చరిస్తుంది ఇప్పుడు. సుజనా చౌదరి, సీఎం రమేష్ ఇద్దరికి టికెట్లు కన్ఫర్మ్ అంట. వాళ్ళు పారాచూట్ బ్యాచ్కి ఇస్తే ఢిల్లీ పోయారు ఊరెట్టుకుని చావడానికి. వాళ్ళు ఎవరు? జీవీఎల్ లాంటి వాళ్ళు. ఎందుకు ఈ పారాచూట్ బ్యాచ్ ఏదో చూసా ఇప్పుడు ఏంటి వాళ్ళు ఒరిజినల్ బీజేపీ అన్నాం. ఒరిజినల్ బీజేపీ వాళ్ళందరూ కోపం వచ్చిందంటే పొత్తు వద్దు మనకని ఏదో ఢిల్లీ పోయారు అని చెప్పి. అందుకోసమేనా భవిష్యత్ చర్చల్లో వాళ్ళు ఎవరు లేరు రాష్ట్ర నాయకత్వం? చర్చల్లో వాళ్ళు రాకపోవడం ఒకటి రీజన్. బీజేపీ సెంట్రల్ అధిష్టానానికి క్రిస్టల్ క్లియర్ గా తెలుసు వీళ్ళతో మాకు దమ్మిడి ఉపయోగం ఉండదు, వీళ్ళ వల్ల ఏమీ కాదని తెలుసుకున్నారు నరేంద్ర మోడీ, అమిత్ షా గారు. కేవలం అందుకే సోము వీర్రాజు గారు ఉన్నారు హూ ఆర్ యూ అని నరేంద్ర మోడీ గారు జ్ఞాపకం ఉందా మీకు? హూ ఆర్ యూ అన్న పాటలో మహేష్ బాబు పాట నేనే సార్ చీఫ్, ఐఎమ్ ది చీఫ్ అని చెప్పుకున్నాడు. అంచేత వాళ్ళకి ఈ లౌన్నత్యం బాగా తెలుసు. సరే, ఇంతమందిని ఎక్కడ గుర్తుపెట్టుకుంటారు పొత్తు? రాష్ట్ర అధ్యక్షుడు గుర్తుపెట్టుకోకపోతే అదేం పార్టీ? రాజశేఖర రెడ్డి 2 లక్షల పైచీలకు పేర్లతో పిలిచి మాట్లాడుతున్నారు. ఎవరు అమిత్ షా గుర్తుపెట్టుకుంటాడు, లేకపోతే నడ్డా గుర్తుపెట్టుకుంటాడు పార్టీ అధ్యక్షుడు కాబట్టి. కొత్తగా అపాయింట్మెంట్ చేసిన ప్రధానమంత్రి గుర్తుపెట్టుకోవాలి. భూమి పుట్టక నుంచి RSS భావజాలాలతో బీజేపీ పార్టీలో ఉన్నాడు మా సోము వీర్రాజు అన్న. ఇంతకుముందు డిబేట్ లో వైసీపీ అధికార హనుమంత్ రెడ్డి గారు ఉంటే టక్కున ఆయన పేరు చెప్పడానికి నేను మర్చిపోయా. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మర్చిపోతారు. అది ఏముంటుంది? ఎవరు మర్చిపోతారు? ఎవరైనా. అందుకే నేను ఎగ్జాంపుల్ రాజశేఖర రెడ్డి గారి పేరు ఎందుకు చెప్పానంటే 2 లక్షల మంది పేరు పెట్టి పిలుస్తారు ఆయన. అది ప్రజానాయకుడు. కొన్నిసార్లు సడన్ గా అట్లా ప్రజానాయకులకి అది పారాచూట్ బ్యాచ్ గారికి అయితే పేర్లు జ్ఞాపకం ఉండవు. ఎందుకంటే ఆల్రెడీ ఆల్ ఆఫ్ సడన్ పోర్ట్రేట్ చేసి ప్రజల్లో ఎమర్జ్ చేసి రాష్ట్ర పరిధి నుండి జాతీయ పరిధికి తీసుకొస్తే అలాగే ఉంటుంది. సో ఇప్పుడు ఏంటి పొత్తు
జనసేన లెటర్ పెట్టిపోయిన అనేది ఆక్షేపణీయం. ఎట్లా ఎలా 42 ఏళ్ళు బట్టి పార్టీ ఇక్కడ మీ పక్కనే పెట్టారు వాళ్ళు. కాదు సార్, ఇప్పుడు 3 పార్టీలు కలిసి పనిచేసినప్పుడు ముగ్గురు సమానమే కదా, వాళ్ళంతా ప్రేమించుకున్నారు, ఎవరో ఒకరు ఇస్తారు మీకేంటి. ఇప్పుడు అలా చూడండి, ఆడి సింబల్ ని సగం ఎరగొట్టి ఓ దాంట్లో సైకిల్, ఓ దాంట్లో గ్లాసు, మధ్యలో పువ్వు పెట్టారు కదా, అలాంటి లెటర్ అయితే ప్రింట్ చేయలేరా? 3 పార్టీలు కలిసి అయితే ఎన్డీఏ లెటర్ ఉంటుంది కదా, జాతీయ కన్వీనర్ అమిత్ షా గారు, ఆయన అనౌన్స్ చేయించమన్నాడు. మరి ఆయన ఎందుకు మాట్లాడు? సార్ చేస్తారు మీరు పెద్ద మళ్ళీ సిపిఎస్ రద్దాను కూడా టెక్నికల్ ఇష్యూ అని మా సజ్జల రామకృష్ణ రెడ్డి చెప్పినట్టు చెప్పడానికి ఎవరు లెటర్ పెట్టి ఇస్తే వాళ్ళకి లేని అభ్యంతరం. మీరు మళ్ళీ మాట్లాడుతున్నారు. నాకు అర్థం కాదు, ఎన్డీఏలోకి ఇన్విటేషన్ తెలుగుదేశంకి వచ్చిందా రాలేదా? వచ్చింది. మరి ఎన్డీఏ కన్వీనర్ ఎవరు? అమిత్ షా గారు కదా. అవును. అమిత్ షా గారు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు ఇప్పటిదాకా? కాదు సార్, ఇప్పుడు ఆన్సర్ టు మై క్వశ్చన్. మీరు మరి క్లియర్ గా జరుగుతున్నా, బీజేపీ పార్టీలో విలీనంకి జనసేన పార్టీ తెలుగుదేశం వెళ్ళాయా? ఆన్సర్ టు మై క్వశ్చన్. లేదు, అది నడ్డాతో సంబంధం లేదు కదా. నడ్డా ఎన్డీఏలోకి లేకపోతే బీజేపీ పార్టీతో పొత్తు అన్నాడు. జాగ్రత్తగానండి, 27 పార్టీలు పార్లమెంట్ మొహం చూడడం వాళ్ళు, రాజ్యసభ మొహాలు చూడడం వాళ్ళని ఎన్డీఏలో పొత్తులు పెట్టుకున్నారు. వీళ్ళు ఎంత కాదన్నా మా కనకమేళ్ళ ఉన్నాడు కదా, అచ్చ తెలుగు మాట్లాడి రాజ్యసభకు పోయినాడు. మాట్లాడినోడితో ఉన్న ఈ రోజు రాజ్యసభ మందంలో ఎన్డీఏలోకి తెలుగుదేశాన్ని ఆహ్వానించినప్పుడు కన్వీనర్గా అమిత్ షా ఎందుకు రెస్పాండ్ అవ్వట్లేదు? నాకు ఆన్సర్ చేయండి. నడ్డా ఎందుకు రెస్పాండ్ అవుతున్నాడంటే పార్టీలు విలీనమా? మీరే చెప్పండి, జర్నలిస్ట్ కదా మీరు, సీనియర్ జర్నలిస్ట్. కాదు, ఎన్డీఏకి కన్వీనర్ అనే పోస్ట్ ఏం లేదు ఇప్పుడు. అమిత్ షా గారు కన్వీనర్, ఫర్ యువర్ ఇన్ఫర్మేషన్. ఏం తెలియదు, ఎన్డీఏ కన్వీనర్ లేదు. అందుకే వాళ్ళకి పనికొచ్చిన పార్టీలు ఉంటే, జనసేన లాంటి పార్టీలు ఉంటేనే కన్వీనర్ ఎవరిలో ఎత్తుక్కోవాల్సి వస్తుంది. అందుకే మా చంద్రబాబు నాయుడు గారు ఐఎమ్ ది ఎక్స్ ఎన్డీఏ కన్వీనర్. ఎన్డీఏ కన్వీనర్ అన్న పోస్ట్ కన్ఫర్మ్ గా ఉంటుంది. ఆనాడు చంద్రబాబు నాయుడు చక్రం తిప్పాడు, ఇప్పుడు అమిత్ షా గారు తిప్పుతున్నారు. ఎన్డీఏ కన్వీనర్ ఎందుకు రెస్పాండ్ కావట్లేదు? అండ్ నడ్డా గారు ప్రొయాక్టివ్ గా బీజేపీలోకి ఆహ్వానిస్తున్నారు. బీజేపీ ఇంకా ఈకలేదు పీకుదాం అంటే కాదు ప్రసాద్ గారు, ఎందుకంటే ఆల్రెడీ పొత్తు మాట్లాడుకొని చర్చలు చేసుకొని నీ సీట్లేంటో నా సీట్లేంటో అనుకున్న తర్వాత కూడా మీరు ఇంకా ఎన్డీఏ కన్వీనర్స్ రెస్పాండ్ అవ్వలేదు, అధ్యక్షుడు రెస్పాండ్ అయ్యేది. సార్ లాజిక్ గా మాట్లాడదామా? వీళ్ళిద్దరూ ఆడి సింబల్ ఎరగొట్టి తీసుకొచ్చారు కదా, ఓ దాంట్లో సైకిల్, ఓ దాంట్లో గ్లాస్ పెట్టారు. ఒప్పుకుంటారా ఒప్పుకోరా కనపడుతుంది. అప్పుడు చంద్రబాబు నాయుడు లెటర్ రైట్ మీద అనౌన్స్ చేస్తే మనోడు సీట్ల ప్యాక్ మీద రాసుకుని వచ్చాడు. మీరు గమనించండి, ఇక్కడ తగుదరమ్మా అని పిలవని పేరెంటానికి వచ్చిన పెద్ద మొత్తం ఐదులో మనోడు ఎందుకు లిస్ట్ అనౌన్స్ చేశాడు? ప్లీజ్ ఆన్సర్ టు మై క్వశ్చన్. సార్ నవ్వి తప్పించుకోకూడదు సార్, సమాధానాలు ప్రజలకు ఇవ్వాలి మనం. నేను నా పాయింట్ ఏంటంటే 3 పార్టీలు మేము ఎక్కువ తక్కువ అని అనుకోకుండా కోడియల్ రిలేషన్ లో చాలా ప్రేమించుకుంటున్నారు వాళ్ళు. ఎవరు లెటర్ ప్రేమకు మొన్న రోజు చెప్పాడు, ఎవరు లెటర్ పెళ్లి చేసుకునే స్థాయికి వెళ్ళిపోయిన ప్రేమ అది. ఇప్పుడు ఎవరు పెళ్లి చేసుకోబోతున్నాడు అతను నాకు చెప్పండి. కాదు, ఎవరు లెటర్ అయితే ఏంటి అని వాళ్ళకి లేని బాధ మీకెందుకని? నాకేం బాధ లేదు సార్. ఇవాళ మీరు ఎన్డీఏలోకి ఆహ్వానం అందని తెలుగుదేశం ఒక చిన్న పార్టీ, ఎన్డీఏలో ఒక చిన్న పార్ట్నర్ పార్టీ, రిజిస్ట్రేషన్ కూడా లేని ఒక పార్టీ లెటర్ హెడ్ పైన విడుదల చేయడం అనేది వాళ్ళు చాలా వాళ్ళకి రెస్పెక్ట్ ఇచ్చినట్టు అనుకున్నారేమో. కాదండి, ఎన్డీఏ కన్వీనర్ పోస్ట్ గురించి నేను మాట్లాడుతున్నా. మీరు ఎంతసేపు మీరు పకోడీలు ఒడియాల గురించి మాట్లాడుతున్నారు. నేను ఐఎమ్ టాకింగ్ సెన్స్. మనం గతంలో మధ్యలో కలుపు వేసాం కదా పైకి, అది తీసేశారు ఇప్పుడు. ఎందుకంటే అసలు సైకిల్ గుర్తు లేదా, ఇదేంటి గ్లాస్ గుర్తు లేదా, కలవపు గుర్తు లేదా, ఈ 3 కలిపి ఈవీఎంలో ఉంటేనే ఓటేయాలనే దానికి వచ్చారండి జనాలు. అంటే దాని అప్పటి నుంచి చెప్తుంది ఏంటి, ఇది కలువపూర్తి గుర్తు కింద స్పాన్సర్షిప్. అంటే 3 పార్టీలు గుర్తు కలిపి ఒక గుర్తుకు ఇస్తే మనకి ఎలక్షన్ లో పోలింగ్ బూత్ ఈ గుర్తు ఉంటుందేమో అనుకుంటున్నారు. ఆ గుర్తు ఉండదు కదా, ఏదో ఒకటే ఉంటుంది. అందులో మనోడికి గుర్తుగా రాదు, లేదు కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ లేదు. ఎలక్షన్ కమిషన్ ఒకటే ఇప్పుడు ఆయనకి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ప్రమాదం ఏంటంటే ఓటింగ్ పర్సెంటేజ్ కూడా ఉండదు. 21 చోట్ల పోటీ చేస్తే నెక్స్ట్ ఇంకా అసలు గుర్తింపుకు సంబంధించి కూడా ఇబ్బంది ఉంటుంది. ఆల్రెడీ గుర్తింపు రద్దయిన పార్టీ కింద ఉంది, రిజిస్టర్డ్ పార్టీ, నాన్ రిజిస్టర్డ్ పార్టీ. సో ఇక్కడ లాజికల్ థింకింగ్, ఒక నాన్ రిజిస్టర్డ్ పార్టీ. ఇప్పుడు మీ అనుమానం ఏంటి? ఎన్డీఏ కన్వీనర్ లెటర్ రిలీజ్ చేయలేదు కాబట్టి అంటే ఎన్డీఏ పొత్తుందా లేదా, ఎన్డీఏతో పొత్తుందా లేదా అని. సో మీరు భారతీయ జనతా పార్టీలో విలీనం చేయబోతున్నారు అనేది మీ పాయింట్. బట్ నడ్డా గారు ఇచ్చిన లేఖలో ఎన్డీఏలో గతంలో పార్ట్నర్, 96లో పార్ట్నర్, ఇప్పుడు కూడా ఎన్డీఏలోకి నరేంద్ర మోడీ గారి నాయకత్వాన్ని ఇష్టపడి ఆ నాయకత్వంలో పనిచేయడానికి ముందుకు వస్తున్నారు కాబట్టి ఎన్డీఏలోకి వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పారు. ఎన్డీఏలోకి వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పారు. చూడండి ఒకసారి. డెఫినెట్ గా ఒకసారి చూడండి మీరు. ఉంది చూస్తా. బీజేపీతో ఎన్డీఏలోకి వెల్కమ్ చేస్తున్నాం అని చెప్పారు. ఆయన ఎవరు? నడ్డా గారు. ఎన్డీఏలో బీజేపీ పార్టీ అధ్యక్షుడు. పవన్ కళ్యాణ్ ఎన్డీఏలో ఒక జనసేన పార్టీ అధ్యక్షుడు. చంద్రబాబు నాయుడు గారు రాబోయే రోజుల్లో ఎన్డీఏలోకి ఎంటర్ అవుతున్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు. అవును. సో వాట్?
మై క్వశ్చన్ అండ్ మై ఆన్సర్ ఈస్ వెరీ క్లియర్. ఇండివిజువల్ పార్టీస్ కోయిలేషన్ ఎన్డీఏ గ్రూప్, ఎన్డీఏ కన్వీనర్ అమిత్ షా గారు, ఏ ఏరియా అయినా. సో చూడండి. వాట్ ఇట్ మీన్ ఐ మీన్ విలీనం ఆబ్వియస్గా విలీనం, పొత్తు కాదు. పొత్తు కాదు. మీరు ఎందాక అన్నట్టు సింగిల్ బొమ్మ, పువ్వా, సైకిలా, మీకు ఏది వస్తే అది మాట్లాడండి సార్. నాకేది వస్తే కాదు. ఇది లాజికల్ గా ఉందో లేదో లాజికల్ గా ఉంది, బట్ దాన్ని అంత లాజికల్ చూడాల్సిన అవసరం లేదు కదా. ఎందుకు లేదు? మీకు అలా అక్కడ చెప్పాడు పాఠశాలలోడు, మనం అలా చూడకూడదు, ఇలాగే భజన చేసేస్తే సరిపోద్దని చెప్పండి. వాళ్ళు అలాగే భజన చేస్తున్నారు. కమాన్ సార్, బికాస్ ఇది ప్రజలకి ఖచ్చితంగా తెలియవలసిన విషయం. విలీనమా పొత్త? ప్రొయాక్టివ్నెస్ ఫ్రమ్ ద రెస్పెక్టివ్ పీపుల్ ఇన్స్టెడ్ ఆఫ్ దెర్ ఇస్ నో కన్సిడరేషన్ ఫర్ లోకల్ క్యాడర్ బీజేపీ. అండ్ నాన్ యాక్టివ్ పార్టీకి ఒక ఎంఫసైజ్ చేస్తూ లెటర్ హెడ్ రిలీజ్ చేశారు. ఎన్డీఏ ఎందుకు రిలీజ్? స్ట్రాటజిక్ గానే ఇప్పటివరకు మోడీ ఎక్కడ మాట్లాడలేదు, అమిత్ షా ఎక్కడ మాట్లాడలేదు, ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు పొత్తుల పైన బయటకు వచ్చి ఎక్కడ మాట్లాడలేదు. వీళ్ళు ఎందుకు ఎగేసుకొని మాట్లాడుతున్నారు? సో అప్పుడు విలీనం అనేది మీరు చెప్తున్న పాయింట్ కరెక్ట్ అవుతే మళ్ళీ నీకు ఇన్ని సీట్లు నాకు ఇన్ని సీట్లు అనే పాయింట్ ఎందుకు వస్తుంది? ఏముంది, ఉన్నదంతా ఇటు పంచుకోవడం కదా. మీకు అర్థమవుతుంది లేదు? 175లో తెలుగుదేశం కన్సిడరేషన్తో వచ్చిన 24 సీట్లు జనసేన పార్టీకి, ఇవాళ 175లో తెలుగుదేశం కన్సిడరేషన్తో వచ్చిన 6-10 సీట్లు బీజేపీకి. అంతేకాని మొత్తం వడ్డించేదంతా చంద్రబాబు నాయుడు అన్నప్పుడు బీజేపీ జనసేన ఒక జస్ట్ పపెట్ రోల్స్ ప్లే చేస్తున్నప్పుడు ఎగ్జాంపుల్ ఇది మొత్తం సినారియోలో. ఎందుకంటే వీళ్ళు ఎంత ఇస్తే అంత తీసుకోవడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. వీళ్ళు ఇంత ఇస్తామని బతిమాలడానికి కూడా ఢిల్లీ వెళ్ళడానికి వీళ్ళు సిద్ధంగా ఉన్నారు. ఈ లాజిక్ వినండి మీరు. ఒక నేషనల్ పార్టీగా జాతీయ స్థాయిలో శాసించే పార్టీ అని కూడా దే ఆర్ నాట్ డిమాండింగ్. మేము ఇవాళ రాజ్యంలో, ఆంధ్ర రాజ్యంలో మేము అపోజిషన్ పార్టీ స్ట్రాంగెస్ట్గా మేము శాసించే స్థాయిలో ఉన్న అన్న పార్టీ కూడా వెళ్ళి బతిమాలుతుంది, మీకు ఇన్ని ఇస్తాం ప్లీజ్ రండి అని. ఇది లాజిక్ ఇక్కడ. సో నా పాయింట్ ఏంటంటే విలీనం అనే ఆ ప్రస్తావన మీరు తీసుకొస్తున్నప్పుడు 3 పార్టీల గుర్తులు ఎందుకు? ఇంకా జనసేనకి ఎన్ని, తెలుగుదేశంకి ఎన్ని ఎందుకు? అందుకే ఈ లారీ అనౌన్స్ చేసినవన్నీ గాలికి వదిలేయాల్సి వస్తుంది. ఇప్పుడు ఎందుకంటే మోడీ భరోసా అన్న స్లోగన్ నడుస్తుంది, వీళ్ళు మేము నమ్మం కదా. సో అందుకోసం మోడీని ముందు పెడుతున్నారు. మోడీని ముందు పెట్టారు అనుకోండి, ఖచ్చితంగా సంతకం చేయాలి ఇట్లన్నిటికీ. సార్ మాస్టర్ ఏంటి మా పరిస్థితి? మళ్ళీ మట్టి నీళ్ళు పట్టుకోవాలి. రాష్ట్రంలో తెలుగుదేశం కూటమి ఇచ్చే మేనిఫెస్టోకి మోడీ అప్రూవల్ ఉండాలి, ఆబ్వియస్గా ఉండాలి. బికాస్ మోడీ గ్యారంటీ. లాస్ట్ టైం మనం ఇదే కోయిలేషన్ గవర్నమెంట్ అన్నారు, సగంలో ఎవరు మట్టుకాడు చట్టపట్టలు ఎర్ర తీసుకుని పోయారు. పోయింది ఎవరు? ఆంధ్ర రాష్ట్రం. అప్పుడు మేము అందరూ నమ్మిచ్చింది ఎవరు? తెలుగుదేశం ప్రభుత్వం. వాళ్ళకి బాధ్యత లేదని చెప్పి వాళ్ళని శిక్షించగలిగాం. నిన్ను ఇంట్లో కూర్చోబెట్టాం, వాళ్ళని కూర్చోబెట్టాం, ముగ్గురిని కూర్చోబెట్టాం. కానీ మళ్ళీ రెడీ అవుతున్నారు కదా మీరు. భరోసా ఏంటి చెప్పండి సార్. ఓకే సరే, దాన్ని క్లోజ్ చేద్దాం, వేరే టాపిక్ వెళ్దాం. పవన్ కళ్యాణ్ గారు 24 సీట్ల నుంచి 21కి వచ్చారు. ఇంకెంతకంటే ఏం సరిపోతారు? 3 నుంచి 2కి వచ్చారు. ఇంకా తగ్గిపోతారు. ఆయన అప్పుడు బీజేపీ కోసం త్యాగం చేసి తక్కువ సీట్లకు ఒప్పుకుంటా అన్నారు ఎప్పుడు వారు సీట్లు అనౌన్స్ చేసినప్పుడు. ఇప్పుడు బీజేపీ వచ్చింది కాబట్టి ఇంకా ఈయన తగ్గించుకున్నారు. బీజేపీ రాకపోతే ఇంకా మిగిలిన సీట్లు వస్తాయి అనుకుంటే, బీజేపీ వచ్చింది కాబట్టి ఈయనకి ఆల్రెడీ అలాట్ చేసిన సీట్లు తగ్గుతున్నాయి. జనసేన ఓటింగ్ ట్రాన్స్ఫర్ అవడం పైన ఇది ఏమాత్రం ఇంపాక్ట్ చూపిస్తుంది? అసలు ఇంపాసిబుల్ టు నెక్స్ట్. సార్ మీకు చిన్న లాజిక్ చెప్తా సార్, వాళ్ళు తెంగరోళ్ళు కాబట్టి వాళ్ళకి బుర్ర పనిచేయట్లేదు. కాకినాడ నడిబొడ్డులో కాపు సామాజిక వర్గానికి ఇస్తానన్న 5% ఎకనామికలీ బ్యాక్వర్డ్ రిజర్వేషన్ ఇస్తానని చెప్పిన చంద్రబాబు నాయుడు గారికి దేకనైనా దేకలేదు. మీరు జాగ్రత్తగా ఉండండి. నడిబొడ్డు కాకినాడలో నేను కాపు రిజర్వేషన్ 5% నేను విత్డ్రా చేసుకుంటాను ఇవ్వను అని చెప్పిన వాడికి పట్టం కట్టారు. యు గాట్ మై పాయింట్. ఇక్కడ మీకు ర్యాలీ అవ్వాలి అంటే ఖచ్చితంగా దగ్గర 20% ఉన్న ఆ సామాజిక వర్గం డెఫినెట్గా ఉభయ గోదావరి జిల్లాలో ఇటు పక్క ర్యాలీ అవ్వాలి. ఎందుకు అవ్వాలి? జస్ట్ లాజిక్ ఏంటంటే ఊరంతా ఒక దాటు అయితే కాపులది ఒక దాటు. వాళ్ళు అటు దాటు ఉన్నారంటే ఇటుపక్క వాళ్ళందరూ కన్సల్టేట్ అవుతారు. ఈ కన్సల్టేటరీ ప్రాస్పెక్ట్లో వీళ్ళని నమ్ముకుని కుక్కతో కట్టుకుని గోదావరి ఎత్తుంది తెలుగుదేశం. తెలుసు తెలియకు అంటే నాట్ దట్ వాళ్ళ సామాజిక వర్గాల పట్ల 2 చేతులు దండం పెట్టే చెప్తున్నా. వాళ్ళకి ఎలక్షన్లో ఓటు బ్యాంకును ట్రాన్స్ఫర్ చేసేంత నేపథ్యం ముఖ్యంగా పవన్ కళ్యాణ్ లాంటి సిల్లి సారథ్యంలో జరగని పని. ఎందుకంటే ఒక ఐకాన్ గా చూస్తున్నారు కదా సార్ వాళ్ళు ఇప్పుడు. సార్ ఒకటి పవన్ కళ్యాణ్ బిహేవియర్ అనేది వాళ్ళ ఆలోచనలకు భిన్నంగా ఇన్కన్సిస్టెన్సీ అనేది. ఇప్పుడు ఎవరైనా సరే మనం ఎందుకు ఎవరిని నమ్ముతాం తెలుసా సార్? నాకు కష్టం వచ్చినప్పుడు ఒక పెద్ద మనిషిగా నిలబడతాడని. ఇప్పుడు నీకు చూడండి, ఇక్కడ తెలంగాణలో జరిగిన కోకటిపల్లి ఎలక్షన్లో ఈ జస్ట్ మిజరబుల్లీ ఫెయిల్ టు ర్యాలీ ద తెలుగుదేశం ఓట్ బ్యాంక్ టువర్డ్స్ జనసేన. అవును, ఇవి మీరు సరే విభజిత రాష్ట్రంలో నిన్నటిదాకా కలిసి ఉన్న వాళ్ళే మనం. ఎవ్రీబడి నోస్ వాట్ ద వైబ్రేషన్స్ ఆఫ్ ఇండివిజువల్ పార్టీ ఇన్ ఆల్ పాకెట్స్. సో ఈ సిచ్యువేషన్లో మీకు ఇవన్నీ ప్రాక్టికల్ ఎగ్జాంపుల్స్.
తెలుగుదేశం జనసేన కలిస్తే ఓట్లు ట్రావెల్ అవుతాయి, ట్రాన్స్ఫర్ అవుతాయి, లేదంటే ఒక మాట విని ఇంకోటి ట్రావెల్ అవుతుంది అన్నది భూతుమాట అది. సో ఈ భరోసాలో వీళ్ళకి కుదించబడిన మీకు ఇక్కడ చూడండి 21 జనసేన, 6 పార్లమెంట్లు బీజేపీ, 2 పార్లమెంట్లు జనసేన, 10 బీజేపీ, అంటే 31 స్థానాలు అపోజిషన్ అండ్ 8 పార్లమెంట్లు. 8 ఇంటూ 7 అయ్యండి 56 స్థానాలు. ఇక్కడ మీకు ఒక లాజిక్ చెప్తా మీకు. జగన్మోహన్ రెడ్డి జేబులో 110 పైన స్థానాలు పెట్టుకుని జేబులో గేమ్ ఎలా చేస్తాడు తెలుసా? తెలుగుదేశం ఇష్టంలో 45 ఎప్పుడు గెల్లే. తర్వాత గత 3 ఎలక్షన్స్లో 18 సీట్లు, అంటే రాజశేఖర రెడ్డి గారి రెండో గవర్నమెంట్, తెలుగుదేశం అది 2014 గవర్నమెంట్, 2019 వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, ఈ 3 ప్రభుత్వాల్లో 18 సీట్లు జీవితంలోకి వెళ్ళాయి 3 టర్ములు. సో పొలిటికల్ వాక్యూమ్ ఆ నియోజకవర్గాలు, అంటే దగ్గర 45 ప్లస్ 18 ఎంతండి 63 స్థానాల్లో తెలుగుదేశం ప్రాబల్యమే లేదు అవుట్ ఆఫ్ 175. మిగిలిన సార్ 63 పోతే 175, 112. ఇది ఫైటింగ్ స్పిరిట్ ఆఫ్ తెలుగుదేశం. ఇది ఒకటి యాడ్జెక్టివ్ పెట్టుకోండి, 63 పెట్టుకోండి. ఇప్పుడు వీళ్ళు మాకు చేతకాట్లేదని తెలుగుదేశం వదిలేసిన 10 ఎంపీ స్థానాలు, ఓవరాల్గా 8 ఎంపీ స్థానాలు, 8 ఇంటూ 7 నియోజకవర్గాలు, అంటే 56 నియోజకవర్గాల మీద ఎలాంటి ప్రభావం ఉంటుంది? ఉదాహరణకు తెలుగుదేశం వాళ్ళు ఉండొచ్చు, కానీ అక్కడ బీజేపీ లేదా జనసేన, వీళ్ళకి మంట ఎక్కిపోయి ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇది ఓటు బ్యాంక్ ట్రావెల్ అవుతుంది అన్నది కోకటపల్లి ఎగ్జాంపుల్తో చెప్తే ఇది ఒక 56 స్థానాలు, 8 ఇంటూ 7, 56 ప్లస్ 63 119 దగ్గర 119 యా 119 స్థానాలు ఇలా జేబులో ఆల్మోస్ట్ పెట్టుకుని యుద్ధం చేయడానికి సిద్ధంగా ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇక్కడ మీకు నేను ఇంత కాన్ఫిడెంట్ ఎందుకు చెప్తున్నానంటే గత అనుభవాలు. ఉభయ గోదావరి జిల్లాలో డిసైడ్ అయ్యి జగన్మోహన్ రెడ్డికి ప్రభుత్వం ఇవ్వద్దు అన్నప్పుడు కేవలం 5 లక్షల ఓట్లే డిఫరెన్స్ చేసాయి. గోదావరి జిల్లాలో అప్పుడు గవర్నమెంట్ రాకుండా ఆపేయి. ఇప్పుడు ఇదే ఉభయ గోదావరి జిల్లాలో థమ్మింగ్ మెజారిటీ తెచ్చుకున్న జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినప్పుడు 19,50,000 ఓట్లు డిఫరెన్స్ అండి. అంటే దగ్గర 13,50,000 ఓట్లు డిసైడింగ్ ఫ్యాక్టర్ ఫర్ జగన్మోహన్ రెడ్డి, అంటే గత ఎలక్షన్కి సో ఇంత ఓటు బ్యాంక్ని శాసించే స్థాయిలో ఉన్న వ్యక్తి ఎవడంటే జగన్మోహన్ రెడ్డి. ఫ్రమ్ ద లాస్ట్ 10 years ట్రాక్ రికార్డ్, ఓటమికి 5 లక్షల ఓట్లు, గెలుపుకి 19,50,000 ఓట్లు. అంటే తెలుగుదేశంకి ఒరిజినల్గా వాళ్ళ బతుకు డిసైడ్ చేసేది 5 లక్షల ఓట్లే. ఈ లాజిక్ చాలా మంది మిస్ అవుతున్నారు. ఎందుకు అంటే సో అప్పుడు ఇప్పుడు 14 లక్షల ఓట్లు పవన్ కళ్యాణ్ ఓట్లు వచ్చి జాయిన్ అవుతున్నాయిగా. మీరు మళ్ళీ మొదలుకొచ్చారు. ఇప్పుడు ఒక సామర్థ్యం కలిగిన నాయకుడు నియోజకవర్గాల వారీగా ప్రభావం చూపించే అంశాలు. ఇప్పుడు ఉదాహరణకి పార్లమెంట్లో 25 పార్లమెంట్లు ఉన్నాయి సార్. ఓ దగ్గర 40-50 స్థానాలు పవన్ కళ్యాణ్ తీసుకుని ఆయన అగ్రిగేట్ ప్రతి పార్లమెంట్ నియోజకవర్గంలో 2 స్థానాలు నిలబడి ఒక బీజేపీ నిలబడింది అనుకోండి. గత ఫార్ములా మీకు గ్యాప్ కొందా 2+1+4 ఏదో ఫార్ములా ఉంది. ఆ స్ట్రాటజీ ఆప్ట్ అయింది అనుకోండి సార్, డెఫినెట్గా. అండ్ మోర్ ఓవర్ ఇవాళ మీకు పవర్ షేరింగ్ అనేది ఒకటి ఉంటుంది. ఎస్, పవన్ కళ్యాణ్కి మేబీ 1 year, బీజేపీకి 1 year, తెలుగుదేశంకి 3 ఏళ్ళు, ఇలాంటిది ఏదో చెప్తావు. ఇది కనుక జనాలకి తీసుకెళ్ళగలిగితే డెఫినెట్గా ఛాన్సెస్ ఉండే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చూస్తారు. కానీ వీళ్ళ దరిద్రం ఏంటంటే 2014 నుంచి రాష్ట్రాన్ని అగ్గపొల్లు వేసి బగ్గుమని మంటెట్టారు. చూద్దాం, మీ లాజిక్ మీకు ఉంది. పబ్లిక్ దేన్ని బిలీవ్ చేస్తారో చూద్దాం. పబ్లిక్ సార్ ఆల్రెడీ భూస్థాపితం చేసింది బీజేపీని తీసుకొచ్చి తులసి నీళ్ళు పోస్తుంది తెలుగుదేశానికి. రాష్ట్ర ద్రోహుల ఖాతా అకౌంటే వేయాలి. తెలంగాణలో అదే పని చేశారు. సరే, గీతాంజలి అని ఒక అమ్మాయి చనిపోయారు, సూసైడ్. దాని మీద పెద్ద గొడవ జరుగుతోంది. తెలుగుదేశం పార్టీ అమ్మాయి మరణం వెనక వేరే రీజన్స్ ఉన్నాయనేది పోర్ట్రేట్ చేస్తోంది. వాట్ ఈస్ యువర్ కామెంట్ ఆన్ ఇట్? చెప్పు తీసుకుని కొట్టిన వాళ్ళు లేక నాటకాలు ఆడుతున్నారు సార్. నిజంగా చెప్తున్నాను. ఇప్పుడు ఏదైనా జరగనివ్వండి సార్, ఆ అమ్మాయి ప్రాణం అయితే పోయింది. అభం శుభం తెలియని చిన్నపిల్లలు రోడ్డున పడ్డారు. ఒక ఆడపిల్లలకి తల్లి అవసరం జీవితాంతం, వాళ్ళు పెరిగి పెద్ద అయిన తర్వాత పెళ్ళి అయిన తర్వాత కూడా ఎంత ఉంటుందో ఈ సమాజంలో తెలియని వాడు ఎవడలేడు. అలాంటిది ఒక తల్లి ఒక పిల్లలకి కనుమరుగైతే వచ్చే కష్టానికి ఎవరైనా సరే వీలైతే సంఘీభావం ప్రకటించాలి, ఆత్మకు శాంతి కలగాలని. ఇంకా దాని మీద ట్రోలింగ్ లేటండి, నాకు అర్థం కాదు. వీళ్ళు కడుపుకి అన్నం తింటారా, గడ్డి తింటున్నారా? ఇప్పుడు మీరు 20 లక్షలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు కాంపన్సేషన్, లేదా వీళ్ళందరూ ₹1 కోటి తీసుకెళ్ళి అమ్మాయికి కాంపన్సేషన్ ఇవ్వచ్చు వాళ్ళ కుటుంబానికి. కానీ ఆవిడని తేగలరు ఎవరైనా? తేగలరు కదా, మనిషి ప్రాణం ఎక్కడి నుంచి తెస్తారు? ఇప్పుడు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది. ఆ అమ్మాయి
సరే సే ఫర్ ఇన్స్టెంట్ అమ్మాయి ఒక తెలుగుదేశం క్యారెక్టర్, లేదంటే వైఎస్ఆర్సీపీ క్యారెక్టర్, లేదా జనసేన పార్టీ క్యారెక్టర్, బీజేపీ క్యారెక్టర్ అనుకోండి. అరే మా పార్టీ ఏంటి వాడి దగ్గర ముష్టి తీసుకుంటావా అని తెలుగుదేశం వాళ్ళు ప్రొయాక్టివ్గా ఆయన ట్రోలింగ్ చేశారంటే అర్థం ఉంది. లేదంటే వైఎస్ఆర్సీపీ ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు, నీ పార్టీ కూడా నీకు ఇచ్చాడని చేస్తే అర్థం ఉంది. అమ్మాయి అసలు పార్టీలకు అతీతమైన వ్యక్తి సార్, ఈజ్ నథింగ్ డూ విత్ ద పార్టీ. సరే ఎవరికైనా జీవిత కళ చిరకాల స్వప్నం అండి, నాకు ఒక కొంప ఉండాలి, నాకు సెంటు భూమి ఉండాలి నన్ను తగలడ్డానికి, కానీ ఏ మనిషి కడుపు కాలం తినడని ఆలోచించింది. అలాంటిది ఒక ఆడపిల్ల తన పేరు మీద ఆస్తి వస్తే ఎంత కాదని ఇల్లు చాలా ఎక్సైట్ అయ్యి చెప్పింది అమ్మాయి. నన్ను నెగిటివ్ తీసుకోవాల్సిన 20-30 సెకండ్ల నిడివిలో ఒక మైక్ పెట్టిన మీలటోడో నలటోడో పెట్టిన మా దానికి మాట్లాడితే ఆ అమ్మాయి జీవితాన్ని బలి తీసుకుని ఒక్క అవడిచ్చాడండి వీళ్ళకి. ఇప్పుడు సోషల్ మాధ్యమాల్లో నన్ను అమ్మలక్కలు తిడుతూ ఉంటారు, రాత్రి ఫోన్ చేసి చెవుల్లోంచి రక్తాల కార్యాలు తిడుతున్నారు నన్ను. భరిస్తున్నాం సార్. ఆ అమ్మాయికి అంత సహనం సంయమనం ఉండాలని ఎక్కడైనా ఉందా? ఆడపిల్ల కదా ఆడపిల్లల. సో నాకు చనిపోయింది సరే, తెలుగుదేశం పార్టీ ఆర్గనైజర్గా చేసిందా, తెలుగుదేశం పార్టీ పేరుతో ఇంకెవరైనా చేశారా అనేది పక్కన పెడితే, నాకు ఇప్పుడు ఆశ్చర్యం వేసింది, చాలా కోపం కూడా వచ్చింది నిజానికి. తెలుగుదేశం పార్టీ అఫీషియల్గా ట్విట్టర్లో ఆ అమ్మాయికి ఇంకెవరో ఇద్దరు యువకులు ఉన్నారు, వాళ్ళు ఎవరు ఏంటి అని అమ్మాయి క్యారెక్టర్ అసాసినేషన్ చనిపోయిన తర్వాత చేస్తుంది. అన్ఫార్చునేట్ సార్, సుప్రీంకోర్టే వాళ్ళ హక్కు ఇచ్చింది సార్. ఎనీబడి వాంట్స్ టు లివ్ దర్ లైఫ్ అటువంటి ఆలోచన. ఒకటి మనకు రాజ్యాంగబద్ధమైన హక్కులు ఏవైతే ఉన్నాయో ప్రాథమిక హక్కులకి భంగం కలిగిస్తూ తెలుగు అమ్మాయి మృతి వెనుకున్న ఇద్దరు యువనేతలు ఎవరు అంటారు. వాట్ డస్ ఇట్ మీన్? ఏం చెప్పి తెలుసుకున్నారు వీళ్ళు? ఆ మహిళా కమిషన్ ఆ వాసిరెడ్డి పద్మ ఎవరు ఉన్నారు కదా, ఏం చేస్తుందండి నాకు అర్థం కాదు. రిజైన్ చేశారు ఆవిడ, లేరు కూడా కమిషన్ ఎవరు లేరు. ఈ మహిళా సంఘాలు ఎగేసుకుని తిరుగుతుంటారు కదా, ఏం మాట్లాడరేమే? డెఫినెట్గా మాట్లాడాలి సార్, డెఫినెట్గా మాట్లాడాలి. సుమోటో కింద ఎందుకు కేసు బుక్ చేశారు ఇలా టోటల్ మీద? ప్రొయాక్టివ్గా వాళ్ళు తీసుకెళ్ళి వాళ్ళకి ఎందుకు పేకరు? తప్పండి, ఇది చాలా తప్పండి. అసలు ఆ విధంగా ఎవరిస్తారు సార్ వీళ్ళకి హక్కు? ఆ ఐటీడీపీలో అందరూ బొడ్డు కోసి అడ్డాలు వేసిన పిల్లలందరినీ తెచ్చిపెట్టారండి. వాళ్ళకి దాని అవేర్నెస్ ఏమి ఉండదు, సోషల్ అవేర్నెస్ ఉండకుండా ప్రొయాక్టివ్గా ఏంటంటే డైలీ అడ్డాలో కూలీలు పనిచేస్తారు చూడండి, ఇవాళ ఈ మట్టి ఎత్తుకుని రా పేడ ఎత్తుకుని రా అన్న టైప్లో పనిచేస్తున్నారు వాళ్ళు. అవును, అంతే చేస్తున్నారు. అది చాలా తప్పండి. ప్రాపర్ గైడ్ లైన్స్ ఫర్ ఇట్. వాళ్ళు అఫీషియల్ వెబ్సైట్స్ నుంచి, అఫీషియల్ ట్విట్టర్స్ నుంచి, వాటి నుంచి అలాంటి సెన్స్లెస్ నాన్ సెన్స్ డెలివరీ చేసినప్పుడు సంబడి షుడ్ రిస్ట్రిక్ట్ ఇట్. అవును, నేను ఇవాళ పొద్దున్న ఒక అతను తెలుగుదేశం సంబంధించిన అతనే చాలా సెన్సిబుల్గా చేశాడు అతను. అలాంటివి నేను నిజంగా అప్రిషియేట్ చేశా కూడా. ఏమని? ఇది చాలా తప్పు సోషల్ మీడియాలో అమ్మాయి మీద అలా ట్రోల్ చేయడం, ఎందుకంటే ప్రాణం తీసే అంత హక్కు మనకు ఎవరు ఇవ్వలేదని నేను నిజంగా అప్రిషియేట్ చేశాను అతన్ని. బట్ వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఇలాంటివి ఎవరో నియంత్రించాలండి. టూ మచ్. ఆ కీట్ల మీద ఎక్కడ ఉందిలేండి సార్, అలా పొత్తులు, ఆ టికెట్లు, నా కేసులు అని తప్ప ఇంకెక్కడ ఆలోచిస్తున్నారు? పార్టీ మీద పట్టుంటే ఇలాంటివన్నీ నియంత్రించబడతాయి. ఎవరికి ఆ పార్టీ మీద ఎవరి కాల్ ఓన్ చేసుకుని ఎవరికి ఇష్టం వచ్చింది వాళ్ళు పెట్టేస్తారు. ఎవరు కంట్రోల్ చేయలేని పరిస్థితిలోకి వెళ్ళిపోయింది పార్టీ. దట్ ఇట్ సెల్ఫ్ షోస్ వాట్స్ దేర్ ఎబిలిటీస్ అండ్ క్యాపబిలిటీస్. కొన్ని పత్రికలు కొన్ని సోషల్ మీడియాలో పార్టీని రన్ చేస్తే ఇటువంటి అన్ఫార్చునేట్ థింగ్స్ జరుగుతాయి. సో అమ్మాయి మరణానికి ఖచ్చితంగా చింతించాలి. గతంలో పార్టీలకు డొనేషన్లు ఇచ్చి జాయిన్ అయిన వాళ్ళు చూసాం సార్, వేరే పార్టీల నుంచి ప్యారేజెంట్. సోషల్ మీడియాలోకి అంటే మీడియా సేనలోకి అధిపతులకి డబ్బులు ఇచ్చుకుని ఇవాళ పార్టీలో జాయిన్ అయ్యి వాళ్ళు శాసించే స్థాయికి వెళ్ళిపోవడం. డిబేట్ చేస్తే 2.5 గంటలు. ఇప్పుడు మనం లైవ్ కాలర్ పెట్టామనుకోండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు రక్తకన్నీరే. మా పార్టీని పత్రికాధిపతులు వాళ్ళు నెల్లూరు చేపల కథ ఒకసారి చెప్పాలి, మళ్ళీ లాభం లేదు. కోర్ట్ ఆపరేషన్ బ్రహ్మాండం నడుస్తుంది, ఈ తెంగర వాళ్ళకి అర్థం కావట్లేదు. రైట్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు, మా కోసం సమయం కేటాయించినందుకు. ఇది ఇవాళ రియాలిటీ చెక్. రేపటి షోలో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉన్నాడు ఈ టీవీ.